హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా జాబ్ ప్రెషర్ వల్ల జాబ్ మానేసి వేరే ఏదైనా బిజినెస్ చేసుకోవాలని ఉంటుంది. కానీ జాబ్ మానేస్తే ఎలా సర్వైవ్ అవ్వాలనే భయంతోనే అదే జాబ్ కంటిన్యూ చేస్తారు. 2020 కంటే ముందు నేను ఒక ప్రైవేట్ జాబ్ చేసేవాడిని రిటైల్ ఫీల్డ్‌లో. మీకు అందరికీ తెలుసు కదా! రిటైల్ ఫీల్డ్ అంటే చాలా టార్గెట్స్ ఉంటాయి. అండ్ నాకు చాలా వర్క్ ప్రెషర్ కూడా ఉండేది. చాలా సార్లు అనుకున్నా జాబ్ మానేయాలి అని. కానీ జాబ్ మానేస్తే ఎలా సర్వైవ్ అవ్వాలి అనే భయంతోని అట్లనే కంటిన్యూ చేసిన. కానీ 2020లో నేను ఒక బుక్ చదివిన. అప్పటినుంచి నా థాట్ ప్రాసెస్ అనేది టోటల్‌గా చేంజ్ అయింది. అప్పటినుంచి బుక్స్ చదవడం అలవాటు చేసుకున్నా. అండ్ ఆ బుక్స్ చదివిన తర్వాత నేను చేసే జాబ్ మానేసి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన. ఈ రోజు వరకి కూడా ఆ బిజినెస్ అనేది చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. అండ్ నేనే ఒక ఇద్దరికి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నా. అండ్ బిజినెస్ నుంచి సారీ జాబ్ నుంచి బిజినెస్ వరకి నా మైండ్ సెట్ ఎలా మారిందో, ఏ బుక్స్ చదివితే మారిందో ఆ బుక్స్‌ని మీకు ఈరోజు పరిచయం చేస్తున్నా. ఇవే ఆ బుక్స్. నేను చదివిన ఫస్ట్ బుక్ ఇది. 'యాజ్ ఎ మ్యాన్ థింకింగ్'. ఈ బుక్ చూసారు కదా ఎంత చిన్నగా ఉంది. కానీ ఇది ఇచ్చే ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంటది. ఇది మనకి ఏం నేర్పిస్తుంది అంటే మనిషి ఆలోచనలే జీవితం. మనం ఏం ఆలోచిస్తే మన లైఫ్ అలా ఉంటుంది. మనం పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్‌గా ఉంటుంది. నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగెటివ్‌గా ఉంటుంది. మనం సక్సెస్ కావాలి అని సక్సెస్ వైపు అడుగులు వేస్తే మన జీవితం సక్సెస్ అవుతుంది. లేదా మనం ఎప్పుడు ఓవర్ థింకింగ్‌గా, డిప్రెసివ్‌గా ఉంటూ ఉంటే మనం అక్కడే స్టక్ అయిపోతాం. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' ఈ బుక్ మనకేం నేర్పిస్తుంది అంటే పూర్ మైండ్ సెట్‌తోని ఆలోచించకుండా రిచ్ మైండ్ సెట్‌తోని ఎలా ఆలోచించాలి. అండ్ మనం ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మన ఆలోచనలు పెద్దగా ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంది. డబ్బు కోసం మనం పని చేయకుండా డబ్బే మన కోసం ఎలా పనిచేస్తుందో ఈ బుక్ మనకు నేర్పిస్తుంది. అండ్ నిజమైన ఆస్తులకి, అప్పులకి తేడా ఏంటో ఈ బుక్ మనకు నేర్పిస్తుంది. మనం అనుకుంటాం మనం అనుకునే చాలా అంటే మనం ఆస్తులు అనుకునే చాలా కూడా అసలు నిజానికి అప్పులు. అది ఈ బుక్ చదివిన తర్వాతనే నాకు కూడా తెలిసింది. సీక్రెట్. ప్రతి మనిషికి లైఫ్‌లో కొన్ని కోరికలుంటాయి, కలలుంటాయి. కానీ అవన్నీ డ్రీమ్స్‌గానే మిగిలిపోతాయి. సో, అట్లాంటి కలలను నిజం చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ బుక్ చదవండి. ఈ బుక్ ఏం చెప్తుంది అంటే మనకి ఏవైతే కోరికలు, కలలుంటాయో వాటన్నిటిని కూడా మేనిఫెస్టేషన్ చేసుకోవడం ద్వారా వాటిని నిజం చేసుకోవచ్చు అని చెప్తుంది. మేనిఫెస్టేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఊహించుకోవడం. మన కలల్ని నిజమైనట్టు ఊహించుకోవాలి. అండ్ మనం మన కల ఏదైతే ఉందో అది నిజమై మనం ఆ లైఫ్ జీవిస్తున్నట్టు ఊహించుకుంటే అది ఖచ్చితంగా నిజమవుతుంది అని ఈ బుక్ మనకి నేర్పిస్తుంది. అండ్ చాలా మంది జీవితాలలో కూడా అది ప్రాక్టికల్‌గా వర్కౌట్ అయ్యింది. ది 5 AM క్లబ్. ప్రతిరోజు ఉదయం మనం ఒక గంటని మన కంట్రోల్‌లో ఉంచుకున్నట్టయితే మనం లైఫ్‌లో ఎలా సక్సెస్ అవ్వాలో అండ్ ఒక డే మొత్తాన్ని కూడా మనం ఎలా బ్యాలెన్స్డ్‌గా, డిసిప్లిన్డ్‌గా లీడ్ చేయొచ్చో ఈ బుక్ మనకు నేర్పిస్తుంది. 'ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ'. చాలా మంది 60 ఇయర్స్ వరకి కూడా చాలా కష్టపడి ఎన్నో డబ్బులు పోగేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకంటూ స్పెండ్ చేసిన టైం అనేది చాలా తక్కువ. అండ్ పోనీ 60 సంవత్సరాల తర్వాత బాగా సంపాదించిన తర్వాత లైఫ్ ఎంజాయ్ చేద్దామనంటే వాళ్ళకి చాలా అంటే రోగాలుంటాయి. వాళ్ళు సంపాదించిన డబ్బుని వాళ్ళే అనుభవించలేరు. ఈ బుక్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే మన లైఫ్‌ని బ్యాలెన్స్డ్‌గా ఎలా జీవించాలి అండ్ ప్రశాంతంగా ఎలా జీవించాలి, డిసిప్లిన్‌తోని సక్సెస్‌ఫుల్‌గా ఎలా జీవించాలి అని ఈ బుక్ మనకు నేర్పిస్తుంది. 'అటామిక్ హ్యాబిట్స్'. చిన్న అలవాట్లే జీవితంలో పెద్ద మార్పుని ఎలా తీసుకొస్తాయో ఈ బుక్ మనకు నేర్పిస్తుంది. ఆహ్, మన అలవాట్లే మన జీవితం. మన అలవాట్లు మంచిగా అయితే మన జీవితం మంచిగా ఉంటుంది. మన అలవాట్లు చెడ్డయి అయితే మన జీవితం చెడ్డగా ఉంటుంది. సో, చిన్న చిన్న అలవాట్లని మన లాంగ్ టర్మ్ అలానే కంటిన్యూ చేస్తే మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో ఈ బుక్ మనకు నేర్పిస్తుంది. అందరిని ఆకట్టుకునే కళ. ప్రతి మనిషితోని ఎలా మాట్లాడాలి, టాక్సిక్ పీపుల్‌తోని ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కదా! అందరిని కూడా ఎలా డీల్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎవరు హర్ట్ కాకుండా ఎలా మాట్లాడాలి, అట్రాక్టివ్‌గా ఎలా మాట్లాడాలి అనేది ఈ బుక్ మనకు నేర్పిస్తుంది. సమయంపై పట్టు సాధించండి, జీవితాన్ని గెలవండి. మనలో చాలా మందికి టైం వాల్యూ అనేది తెలీదు. అందరం కూడా రీల్స్ చూస్తూ టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటాము. ఈ బుక్ మన టైం వాల్యూ మనకు తెలియజేస్తుంది. అండ్
మన టైంని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే మన లైఫ్ ఎలా సక్సెస్ అవుతుందో ఈ బుక్ మనకి నేర్పిస్తుంది. అండ్ ఇవి 4 కూడా నా డైరీస్. 1, 2, 3, 4. ఈ బుక్స్లో చదివినవి అన్నీ కూడా ఈ డైరీస్లో రాసుకుంటా. ఈ డైరీ మీద నేను ఒకటి రాసుకున్నా, మీకు చదివి వినిపిస్తాను. నేర్చుకోవడం అనేది మనిషి జీవితంలో చాలా కీలకమైంది. ఈ నేర్చుకునే అలవాటే మనిషిని ఆది మానవుడి నుంచి ఇంతటి అభివృద్ధి చెందిన మనిషిగా తీర్చిదిద్దింది. ప్రతి దాని నుండి మనం నేర్చుకోగలము, ప్రతి మనిషి నుండి మనం నేర్చుకోగలము. నేర్చుకోవడానికి అహంకారం అడ్డు వస్తే మనం ఏమీ నేర్చుకోలేము. నేర్చుకోవడం అనేది ఒక అలవాటుగా మారినప్పుడు మనిషి జీవితం పరివర్తనం చెందుతుంది. ఇది నా బుక్స్ కలెక్షన్. అండ్ వీటిలో నన్ను చాలా ఇన్స్పైర్ చేసినాయి అండ్ నాకు బాగా నచ్చిన బుక్స్ చూపిస్తా. ది అటామిక్ హాబిట్స్, ఇది నాకు బాగా నచ్చింది. ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, ది 5 AM క్లబ్, సీక్రెట్, యాజ్ ఏ మ్యాన్ థింకెత్. నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన బుక్ అయితే ఇది, యాజ్ ఏ మ్యాన్ థింకెత్. ఓకే, నా బుక్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా బుక్స్ చదవడం అలవాటు ఉంటే మీరు ఇప్పటివరకు చదివిన బుక్స్లో మీకు ఏ బుక్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న బుక్స్లో మీకు ఏదన్నా కావాలి అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నేను ఈ బుక్ లింక్ మీకు కామెంట్లో పెడతాను. అండ్ బుక్స్ చదవడం వల్ల మీ లైఫ్ ఏమన్నా చేంజ్ అయిందా? ఎవరి లైఫ్ అయినా చేంజ్ అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇంకా సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి కంటెంట్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.